కార్మిక నగర్ లో రోడ్డు మీద తెగిపడినటువంటి కేబుల్ ని చూసి ఇది చాలా రోజులు అంత ఉంది, దానివల్ల చాలా మంది బాధపడుతున్నారు, బండ్ల మీద వెళ్ళేటువంటి ఉందే పడుతున్నారు అని వారు మాట్లాడుతున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఎన్ని రోజులు ఉంది ఆ కేబుల్ కట్ చేస్తున్నారు? ఆ కేబుల్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కేబుల్ ఉన్నాయి సందుకి. మొన్నటి వరకు బానే ఉండేది, ఇప్పుడు 2 రోజులు అయింది వైర్లు అంతా కట్ అయిపోయి చాలా మంది పడిపోయారు కూడా. వీళ్ళు వచ్చారు కట్ చేసేది సరిగ్గానే ఉంది. కట్ చేసిన వాళ్ళు ఎత్తుకుంటే వెళ్ళాలి కదా, ఎత్తుకుంటే వెళ్ళకంట ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే ఇప్పుడు మా పబ్లిక్ ఎత్తేసి ఒక దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పటికీ ఇంకా రాలేదు. ఆ మున్సిపాలిటీ వాళ్ళకి అడిగితే వస్తారు అంటున్నారు కానీ ఎవరు కూడా రెస్పాన్స్ లేదు అక్కడ. అంటే ఏ గల్లీకి చూసినా కూడా కేబుల్ చాలా ఉన్నాయి. గల్లీలో ఉన్నది, అక్కడ ఇక్కడ అంత రోడ్డు మీద ఉండాలి మొత్తం. ఎంతో మంది పడిపోయారు కూడా ఈ రోడ్డు మీదే, ఇక్కడే ఈ రోడ్డు మీద ఉండాలి మొత్తం, అక్కడ ఉండాలి, ఇంకా పైన కూడా ఉండాలి, మొత్తం అట్లనే అయింది. అవన్నీ తీసి ఒక పక్కన పెట్టారు. ఈ రోడ్డు మీద ఉంటే షాప్ ఆయన తీసిండు, షాప్ ఆయన తీసిండు, ఇంకొక అతను తీసిండు, అక్కడ కూడా అలాగే. ఓకే. మరి ఇప్పుడు వీళ్ళు మీ సిఎన్ రెడ్డి కార్పొరేటర్ కడితే ఏమంటుండు? ఆయనకైతే ఆయన దగ్గర వరకు వెళ్ళలేదు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటే ఏదైనా చూసిందో వీలుగా అన్నాం. అప్పటికి ఇంకా ఆయన తీసుకుని వెళ్ళండి అంటే తీస్తున్నాం అన్నారు. 3 రోజులు అయిపోయింది. పడ్డారు చాలా మంది. ఆ వైర్లు చుట్టుకుంటూ వెళ్ళే బండి మీద కూడా వెళ్ళిపోయినాయి. వర్షాలు వచ్చినప్పుడు ఫుల్గా ఉంటది. వర్షాలు లేకంటే ఈ రోజు ఎండుకుంది, ప్రతి రోజు నీరే. వాసన వస్తుంటదా? వాసన అంటే రాదు. డ్రైనేజ్ నీరు అంటే మామూలు నీరే వస్తుంటది, ఎక్కువ పొంగుతుంది. ఎక్కడైనా జామ్ అయింది అనుకో అది పొంగుతుంది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ వాళ్ళు తీసి క్లీన్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది.